సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాను కదా. ఇంకొక మెయిన్ ఘట్టం అనమాట. సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వస్తారు, లేదు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్, లేదు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వస్తారు. ఆ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, కొంతమంది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఎవ్వడు ఉండడు. మన వాడుక భాషలో చెప్పాలి అని అంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక దగ్గరకు వచ్చావు, వాడు ఏం చెప్తున్నాడంటే, అరే నాకు వారం లోపల నాకు బ్యాగ్ కరెక్ట్గా సర్దిచ్చేసేయాలి, మొత్తం క్లీన్గా చేసి పెట్టేసి ఇల్లుని బ్యాగ్ సర్దేసి అన్నీ ట్రావెల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టేసినామంటే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ముందు ఎవడున్నాడో తెలీదు, ఓడు బ్యాగ్ ఏడ పెట్టాడో తెలీదు, బట్టలు ఎక్కడ పెట్టాడో తెలీదు, ఏ ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ పెట్టాడో తెలీదు, అండ్ ఏ ఇల్లో కూడా తెలీదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీధి చూపించేసి నీకు తెలుసు కదా నడిచేదే, నీకు తెలుసు కదా సర్దేదే, నీకు తెలుసు కదా ఏవేవి ఎట్టట్టు పెట్టాలో పోయి పెట్టే అంటున్నారు. ఏ ఇల్లు అనుకోవాలో తెలీదు, ఎక్కడ సర్దాలో తెలీదు, ఏ బ్యాగో తెలీదు, అసలు ఆ బ్యాగ్ ఉందో లేదో తెలీదు. ఓకే, ఆ బ్యాగ్ ఉన్న దాంట్లో బట్టలు ఏవి పెట్టాలో తెలీదు. ఒకవేళ బట్టలున్నా అబ్బాయివి పెట్టాలా అమ్మాయివి పెట్టాలా అసలు ఏంటి తెలీదు, ఏ ప్యాటర్న్లో పెట్టాలో తెలీదు, అసలు ఏం తెలీదు. కానీ నువ్వు బ్యాగ్ సర్దిచ్చి నేను ఎత్తుకొని వెళ్ళిపోతా. అది కూడా ఎలాగంటే, నీకు ఇచ్చే టైం 2 రోజులు, లేదంటే మించిపోతే వారం రోజులు, పలానా డ్యూ డేట్ ఇచ్చేస్తారు. ముందోడు ఉన్నాడా లేడా, వాడు బ్యాగ్ కూడా ఎత్తుకొని పోయినాడా, బ్యాగ్ పెట్టేసిపోయినాడా, అది క్లీన్గా ఉందా, లేదు బురదలో పడిపోయేసి వచ్చి పెట్టేసిపోయినాడా, అది ఏం చెయ్యాలి, ఎక్కడుంది, ఏంటి, ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదా, నథింగ్, ఏమీ తెలీదు. బట్ లాస్ట్ టైం నువ్వు సర్దినావు, లాస్ట్ టైం నువ్వు పలానా బ్యాగ్ ఎత్తుకోపోయినావు, నీకు తెలుసు, సో ఇప్పుడు కూడా చేసేయి. ఐ డోంట్ నో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే, కొన్నిటికి నామరూపాలే ఉండవు.